హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ నుంచి 3 సాంగ్స్ వచ్చేసినాయి, అలాగే టీజర్ వచ్చేసింది. అంతా కూడా బ్యాలెన్స్ అయిందనమాట. ఇప్పుడు ఏమేమి రిలీజ్ చేయాలో అంతా కూడా 50% కంటెంట్ అయితే బయటకు వచ్చేసింది. సో సాంగ్స్ ఎస్పెషల్లీ చాలా మంచి హిట్ అయ్యాయి. సో మెలోడీ మొన్న రిలీజ్ అయింది కదా, అది ఇంకా బాగుందనమాట. అందరూ కూడా బాగుందనే చెప్తున్నారు. అలాంటి కంప్లైంట్లు కానీ కాపీ కొట్టాడు సో ఇలాంటివి ఏం చెప్పట్లేదు. సో బాగుంది, వినసొంపుగా ఉందని చెప్పి ఎక్కడ చూసినా వినిపిస్తుంది అనమాట. సో దాంతో పాటుగా నెక్స్ట్ పెండింగ్ ఉన్న ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయన్నమాట. సో ఒకటి వచ్చేసి అంజలి గారిది, రామ్ చరణ్ గారి కాంబినేషను. ఇంకొకటి దోప్ అని చెప్పి ఒక సాంగ్ అనమాట. జస్ట్ అది యూఎస్ఏలో ఒక ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ చేస్తామని ఎప్పుడో చెప్పారు. సో మొత్తం 2 సాంగ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఈ 2 సాంగ్స్ వదిలేస్తే మేజర్ ఈవెంట్ ఏంటి అంటే ట్రైలర్ లాంచ్ ఈవెంట్. సో ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేస్తున్నారు. సో చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ట్రైలర్ కూడా మనం మ్యాక్సిమం December 31 లేకపోతే January 1 వీక్లో మనం ఈజీగా ట్రైలర్ అనేది మనకు రిలీజ్ చేసేస్తారనమాట. సో ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక 20 రోజుల ముందు రిలీజ్ చేసేస్తే ఆ ట్రైలర్ తాలూకు ఇంపాక్ట్ పోతుంది అనమాట. జనాలకి ఆ ట్రెండింగ్ అనేది తగ్గిపోద్ది అనమాట. అందుకని చెప్పి సినిమాకి ఒక 7 డేస్ లేకపోతే 8 డేస్ ముందు రిలీజ్ చేయడమే కరెక్ట్ అయిన ప్లానింగ్. సో మూవీ టీం కూడా అదే ఆలోచిస్తున్నారు అనమాట. అందుకు January 1 వీక్లో మనకు ట్రైలర్ అయితే రిలీజ్ అవుతుంది గైస్. సో ఇది మాత్రం పక్క. టీజర్కి ఎలా అయితే చాలామంది మంచిగా ప్రశంసించారో సో ఈక్వల్గా ట్రైలర్లో కూడా చాలా మంచి మంచి ఎలిమెంట్స్ అయితే పెట్టారు. మంచి మంచి డైలాగ్స్, అలాగే అవన్నీ ప్రెసెంట్ అదంతా ఎడిటింగ్ వర్క్ అవుతుంది. సో అది ఎందుకంటే ట్రైలర్ కాబట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉంటుంది. సో దానికి ఎడిటింగ్ వర్క్ కూడా కొంచెం ఎక్స్ట్రా టైమే తీసుకుంటుంది అనమాట. సో తమన్ గారి మీద కూడా బీజిఎం ఇంకా ఎక్కువ బరువు ఉందన్నమాట. సో ఆయన ఇంకా ఎక్కువగా ఇప్పుడు టీజర్కి ఇచ్చిన దానికి ఇంకా డబుల్ ఇవ్వాలి ఇందులో ట్రైలర్ కాబట్టి. సో అది కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు ప్రాపర్గా. సో A to Z కమర్షియల్ సినిమా అని కన్వే చేయడానికి ఒక ప్రాపర్ ట్రైలర్ అయితే కట్ చేస్తున్నారు. అది మనకు వచ్చిన తర్వాత సినిమా మీద ఒపీనియన్ అయితే మారిపోద్ది అనమాట. సో చాలామందికి ఇంకా తెలియదు, ఇది తక్కువ అంచనా వేయొచ్చు. బట్ గేమ్ చేంజర్ సినిమాకి ఇంకా హైప్ అనేది పెరిగిపోతుంది రోజు రోజుకి. సో నార్త్లో కానీ అవతల తమిళ్లో కానీ సో సాంగ్స్ అన్నీ చూసుకున్న మంచి వ్యూస్ వచ్చినాయి యూట్యూబ్లో కూడా. సో అదే రకంగా ట్రైలర్ కూడా ప్రతి దగ్గర హిట్ అవుతుందని చెప్పి ఫ్యాన్స్ అయితే ఆశిస్తున్నారు అనమాట. సో మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను గైస్. థ్యాంక్ యూ.